ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ ఆల్దో కండిషన్స్ ఆర్ అన్ఫేవరబుల్. అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది. సమయంలో దేవుడి నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుడు మనకు మంచి దినాన్ని ఇచ్చాడు. ఈ దినమంతా దేవుడు అద్భుతంగా నడిపించాలి. గత దినాల్లో మనల్ని నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడని, ఎబినేజర్ దేవుడు, సహాయకుడైనటువంటి దేవుడు, పోషించేటువంటి దేవుడు, యెహోవా ఈరే అయినటువంటి దేవుడు, ఇమానియేల్ అయిన దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకొక 6 ధ్యానాలతో మనం యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా ముగించుకొని 18వ అధ్యాయంలోకి వెళ్తాం. ఇక 18, 19, 20, 21 4 అధ్యాయాలు పూర్తి చేసుకుంటే యోహాను సువార్త పూర్తి అవుతుంది. మళ్ళీ 1000 సందేశాలు అనే దాన్ని కవర్ చేయడం కోసం ఇంచుమించు ఉన్నటువంటి 21 అధ్యాయాల్లో నుంచి ఇంచుమించు ఒక్కొక్క 10 సందేశాలు లేకపోతే 10-15 సందేశాలు తీసుకొని ఒక 300 చిల్లర సందేశాలతో 1000 సందేశాలు యోహాను సువార్త పూర్తి చేయాలనే ఆలోచన నా మనసులో ఉంది. కాబట్టి దాని కొరకు మీ ప్రార్థన అవసరత ఎంతైనా ఉంది కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన విషయాలు మీరు మాకు తెలియజేయండి. వాటి కొరకు మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ దినాల్లో బయట ప్రోగ్రామ్స్ లేవు కనుక, బయట మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాను కనుక, ఈ కరోనా కేసులు పెరగడం వలన కనుక నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఎక్కువ ఇంట్లోనే ప్రార్థన వాక్య ధ్యానంలో గడుపుతున్నాను కనుక మీ ప్రార్థన విషయాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి గమనించండి, ఒక ప్రాముఖ్యమైన విషయము. స్క్రీన్ పైన 2 నంబర్లు కనిపిస్తున్నాయి. ఆ 2 నంబర్లలో మీరు దేనికైనా చేయొచ్చు. కానీ కాల్స్ చేసేదానికన్నా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టగలిగితే, లేకపోతే జనరల్ మెసేజ్ SMS పెట్టగలిగినా మంచిదే. ఎందుకంటే కొత్త కాల్స్ వస్తే నేను లిఫ్ట్ చేయను. ఎందుకంటే అనివార్య కారణాల వలన గత దినాల్లో కూడా ఒక మ్యాగజైన్ రన్ చేయడం వల్ల దాని ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. థ్రెటనింగ్స్ లేకపోతే ఇబ్బందులు, కొన్ని కాల్స్ అన్నీ వచ్చాయి కనుక కొత్త నంబర్ వస్తే ఇంచుమించు నా దగ్గర ట్రూ కాలర్ ID కూడా లేదు కనుక మీరు ఐఎమ్ సో అండ్ సో, నేను పలాని వ్యక్తినండి, నా పేరు పలాంది, పలాని ఊరు అని చెప్పండి, నేను టీవీ కార్యక్రమం చూస్తున్నాను, అయితే వేరే అవసరం ఉందనో ఏదో చెప్తేనా దాన్ని బట్టి మిమ్మల్ని కాల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, దేవునికి స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ప్రిపేర్డ్గా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ అంటే మీరు ప్రార్థనాపూర్వకంగా ఇక మొబైల్ కాసేపు పక్కన పెట్టేసేయండి. ఒక 26 నిమిషాలు మొబైల్ పక్కన పెట్టేసి, ఒకవేళ మొబైల్లోకి వెళ్ళిపోయారనుకోండి, వీటిని చూస్తుంటూ తెలియకుండా మొబైల్ ప్రపంచంలోకి వెళ్తే మనం దారి తప్పిపోతాం. ఒకదాంతో స్టార్ట్ చేస్తాం, ఒకదాంతో ఎండ్ అయిపోతాం. ఇలా ఉంటుంది మన పరిస్థితి. మొబైల్ మంచిదే, కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటూ ఉంటాం తెలియకుండా. ఏదో సరదా మెసేజ్లు పెడతాం, అవి సరదా కాకుండా వేరే విధంగా వెళ్ళిపోతే సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఈ టెక్నాలజీని మనం జాగ్రత్తగా వాడుకుందాం. టెక్నాలజీ అనేది 2 అంచులు కలిగినట్టు కటకం లాడితే దాని ద్వారా మేలు జరుగుతుంది, దాని ద్వారా కీడు జరుగుతుంది. కానీ యువతరం అంతా దీని ద్వారా కీడుని అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 17th chapter 17th verse. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. మేక్ దెమ్ హోలీ బై యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. మేక్ దెమ్ హోలీ బై యువర్ ట్రూత్. నీ సత్యం ద్వారా, అనగా ప్రభు యొక్క సత్యం ద్వారా, తండ్రి యొక్క సత్యం ద్వారా, తండ్రిని గురించినటువంటి సత్యం ద్వారా వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. యువర్ ట్రూత్, నీ సత్యమందు, నీ సత్యమందు. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్, నీ మాట మాత్రమే సత్యం. అన్ని సత్యాలు కాదు, దేవుని మాట మాత్రమే సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యములో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. వారిని పవిత్రపరచు. శిష్యులని, నా శిష్యుల్ని 11 మందిని పవిత్రపరచు.
ఇక యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు, అతని గురించి ఆలోచించడం లేదు. 58 మంది వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ పవిత్రపరచు, వాళ్ళు నీ వాళ్ళు, మొదట నీ వాళ్ళు అయితే నా వాళ్ళుగా చేసావు. వాళ్ళు నీ వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళని నువ్వు పవిత్రపరచలేదు అని కంప్లైంట్ చేయడం లేదు, వాళ్ళని పవిత్రపరచాలో లేదో అనే ఆలోచన కూడా నీకు రాలేదే అనే ఫిర్యాదు లేదు ఇందులో. వాళ్ళని పవిత్రపరచు. వాళ్ళకి నీతో ఉన్నప్పుడు, నీ అనుభవాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పవిత్రపరచబడ్డారు. కానీ పాడు లోకంలో, పాపిష్టి లోకంలో, పవిత్రత లేని లోకంలో ఉండడం వలన వాళ్ళు అపవిత్రతను తెచ్చుకున్నారు, అపవిత్రత వాళ్ళకి అంటింది. కాబట్టి వాళ్ళని పవిత్రపరచు, సెపరేట్ చేయి, శాంక్టిఫై చేయి, హోలీగా చేయి, వాళ్ళ ఆత్మలను శుద్ధీకరించు. గ్రీకు భాషలో చెప్పినట్టుగా కెథార్సిస్ అనేటువంటి అనుభవం, కెథోలసిస్ కాదు, కెథోలసిస్ అంటే సార్వత్రికమైనది, దానిలోంచి క్యాథలికిజం అయితే క్యాథలిక్ అనే మాట వచ్చింది. కెథోలసిస్ కాదు నేను ఇప్పుడు మాట్లాడేది, కెథార్సిస్. కెథార్సిస్ అంటే ఏదో ఒక వస్తువు ద్వారా, లేకపోతే ఏదో ఒక అనుభవం ద్వారా ఉన్న మలినాన్ని పోగొట్టడం, ఇంకా చెప్పాలంటే కరిగించి దానిలో ఉన్న మస్టును తొలగించడం. లేదు అంటే ఏదైనా ఉన్నది, ఒక వస్తువును వేడి చేసో, శుభ్రం చేసో, ఏదో ఒక విధంగా దాంట్లో ఉన్న మలినాన్ని తీసివేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ శిష్యులకి ఎప్పుడు మాలిన్యం అంటింది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనంలో నేను మీతో చెప్పిన ఈ మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని చెప్పాడు కదా. శుద్ధీకరణ జరిగింది కదా, శాంక్టిఫికేషన్ జరిగింది కదా. మళ్ళీ ఏంది కొత్త శాంతి? ఎన్నిసార్లు శాంక్టిఫికేషన్ చేసుకుంటూ కూర్చుంటారు అని అంటారేమో. ఇదిగో ఈ అగ్ని నీ పెదవులకు తగిలింది కనుక నువ్వు శుద్ధుడు అయిపోయావు, కనుక నువ్వు క్వాలిఫైడ్ అయిపోయావు, కనుక నువ్వు బయటికి వెళ్ళడానికి, వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కనుక నిన్ను నేను పంపడానికి సిద్ధంగా ఉన్నాను అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటి అంటే, ప్రభువా ఈ ప్రజల గురించి నాకు దర్శనం ఉంది, భారం ఉంది, వాళ్ళని పవిత్రపరచు. నేను పవిత్రపరచగలను, నేను పవిత్రపరిచాను అనగా తండ్రి ఒకసారి, కుమారుడు ఒకసారి, పరిశుద్ధాత్ముడు ఒకసారి, అనగా త్రిత్వంలోని 3 వ్యక్తులు 3 సార్లు, లేకపోతే రోజుకు 3 సార్లు శుద్ధీకరిస్తారని కదా దీని అర్థం. పవిత్రపరిచే బాధ్యత కుమారుని కాదు, తండ్రిది మాత్రమే అని అనుకోవడానికి వీల్లేదు. కుమారుని బాధ్యత కూడా అది, కుమారుడు కూడా దాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని చెప్పాడే. శుద్ధీకరణ కాదా? మీరు కట్టింగ్ చేయబడ్డారు, ప్రూనింగ్ చేయబడ్డారు, బహుగా ఫలించున్నట్లు, బహుగా ఫలములు ఇచ్చినట్లుగా, ద్రాక్ష పండ్లు విస్తారంగా ఫలించినట్లుగా, గుత్తులుగా ఫలించినట్లుగా, లేకపోతే 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించినట్లుగా మీరు నరకబడ్డారు. బాగానే ఉంది, ఇది శుద్ధీకరణ. దిస్ ఈజ్ క్లిన్జింగ్, దిస్ ఈజ్ కెథార్సిస్ అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇందులోంచి నీ వాక్యం ద్వారా వారిని పవిత్రపరచు. నీ వాక్యం ద్వారా మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ సత్యం యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద ట్రూత్. సత్యానికి శక్తి ఉంది, సత్యానికి ఒక స్వరం ఉంది. సత్యము అనేది చైతన్యం లేనిది కాదు, సత్యం. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అని ప్రభు అన్నాడు. నేనే సత్యం అన్నాడు, నీ వాక్యమే సత్యం అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ సత్యం అన్నాడు. సత్యాలు ఉన్నాయి. సర్వసత్యం అనే మాట కూడా మనం ఈ 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్తలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటి అంటే, ద పవర్ ఆఫ్ ద ట్రూత్. సత్యం యొక్క 4 విధాలైన శక్తిని గురించి మాట్లాడుకుందాం. ద 4-fold పవర్ ఆఫ్ ద ట్రూత్. 4-fold పవర్. దేవునికి స్తోత్రం. అనగా సత్యానికి 4 అంతలుగా, 4 విధాలుగా మాత్రమే శక్తి ఉంది. 5-6 విధాలుగా, లేదా ఇంకా కొన్ని విధాలుగా లేదు అని అనడానికి వీల్లేదు. వాక్యం నుంచి 4 సంఘటనల ద్వారా, లేకపోతే 4 సత్యాల ద్వారా, 4 రెఫరెన్సుల ద్వారా వాక్యము సత్యము అనేది, లేకపోతే వాక్య సత్యము యొక్క శక్తి, దేవుని వాక్కు లోగోస్ రేమా యొక్క శక్తిని గురించి
మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దానికి ముందుగా ఒక మాట చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో 28వ వచనములో భక్తుడైనటువంటి దావీదు గారు చేసినటువంటి ప్రార్థన. దావీదు గారితో ప్రవక్త గారు వచ్చి మాట్లాడి వెళ్ళారు. దాని తర్వాత కూర్చొని ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం గమనించాల్సిన విషయము 7వ అధ్యాయము 28వ వచనము. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగు చేయదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగు నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. తర్వాత 28వ వచనం. యెహోవా, నా ప్రభువా మేలు దయచేయుదునని దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు ఆ, సెలుచున్నావే. ఆ, నీవు దేవుడవు గనక నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నేను మనిషిని, నా మాట సత్యం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఒకటి, నువ్వు సంతానం ఇస్తానన్నావు, నువ్వు మేలు చేస్తానన్నావు. 2 వాగ్దానాలు చేసావు. అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా దావీదుకు వాగ్దానం చేశాడు. దావీదుకు వాగ్దానం చేసినట్టుగా మనకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము సత్యము, వాక్కు సత్యము, నిబంధన సత్యము. ఏదైతే చేస్తాను అని చెప్పాడో అది వాస్తవము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడవు కనుక నీవు పలికినట్టు మాట కలుగునుగాక అనే మాట మొదలుకొని చివరి వరకు నువ్వు పలికేటటువంటి ప్రతి మాట కూడా సత్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాట ఎంత పవిత్రమైంది అంటే 7 సార్లు పుటము వేసినంత స్వచ్ఛమైనది. 1-2 సార్లు కాదు, 7 సార్లు. దేవుని స్తోత్రం. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలోకి మనం వెళ్ళలేదు. ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్న మాట, నీవు దేవుడు కనుక, యు ఆర్ గాడ్. నీకు దేవత్వం ఉంది కనుక, నిత్య దేవత్వం ఉంది కనుక, నిత్య శక్తి ఉంది కనుక, నువ్వు మాలాంటి వాడివి కాదు కనుక, నువ్వు నరమాత్రుడివి కాదు, నువ్వు పశ్చాత్తాపడడానికి నరమాత్రుడివి కాదు, నువ్వు అబద్ధమాటకి నరుడివి కాదు, నీవు దేవుడివి. యు ఆర్ గాడ్. కనుక నీ మాట సత్యం, నీ వాగ్దానం సత్యం. సంతానాన్ని గురించిన వాగ్దానం సత్యం, మేలును గురించిన వాగ్దానం సత్యం. ఈ 2 కాదు, ఇంకొక 2 లక్షల వాగ్దానాలు చేసిన అవన్నీ సత్యాలే. ఇంకెన్ని వాగ్దానాలైనా సత్యాలే. అవన్నీ క్రీస్తులో ఉన్నవి అన్నట్టుగా, ఆమేన్ అన్నట్టుగా ఉన్నవని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. సత్యం యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద ట్రూత్. సత్యం ఏం చేస్తుంది? సత్యం యొక్క శక్తి ఎక్కడ వెల్లడవుతుంది? సత్యం యొక్క శక్తిని మనం ఎక్కడ గుర్తించవచ్చు? 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ చేయడం అంటే ప్రత్యేకపరచడం అని అర్థం. శాంక్టిఫైయింగ్ అంటే ప్రత్యేకపరచడం. ఒక వస్తువుని కొన్నిటికి ఒక ఉపయోగానికి మాత్రమే వాడతాం, ఇక మిగతా వాటి అన్నిటికీ వాడం అనుకుందాం. కాబట్టి దాని కొరకు మాత్రమే. ఇట్ వాజ్ సపరేటెడ్ ఫర్ దట్ వర్క్. ఒకవేళ నేను పాడగలిగినటువంటి కృపావరం కలిగిన వాడిని అయితే ఓ సినిమా పాట పాడంటే సారీ అండి, నేను ప్రభు పాటలు తప్ప ఇంకేం పాడలేను, నా గొంతు ఆయనకు అంకితం అన్నట్టుగా ఈ గొంతు ఆయన కోసమే, నీ జీవితం ఆయన కోసమే, నీ తలాంతులు ఆయన కోసమే, నీ ధనం ఆయన కోసమే అన్నట్టుగా నువ్వు జీవించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏమైనా అవకాశం వచ్చింది సినిమా పాడమని పాడమని కాదు, సియోను గీతాలు పాడండి, ఒక పాట పాడండి అని వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం బబులోను అధికారులు, చెరపట్టిన వాళ్ళు, బబులోనులోని దుర్మార్గులు, శత్రువులు వాళ్ళు అడిగినప్పుడు సారీ నో మేము పాడలేమండి. ఎందుకు? మీ సితారాలు పైన ఉన్నాయనా, నిర్వంజులకు తగిలిచ్చారనే, అవి తీసుకొస్తాం, వాటికన్నా శ్రేష్టమైన సితారాలు అయినప్పటికీ కూడా అన్యుల దేశములు యెహోవా కీర్తన ఎలా పాడగలమండి? మాకంటూ సొంత దేశం ఒకటి ఉంది, సొంత దేశానికి మేము వెళ్ళిపోవాలి, మేము ఇక్కడికి వచ్చాము 70 సంవత్సరాలు ఉన్నాం చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఒకటి, ద పవర్ ఆఫ్ ద ట్రూత్. సత్యము మనల్ని ప్రత్యేకపరుస్తుంది, వేర్పాటు అనుభవంలోకి నడిపిస్తుంది, సెపరేషన్ అనుభవంలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సెపరేషన్ అనుభవంలోకి నడిపించేది ట్రూత్. సత్యాన్ని బట్టి నువ్వు వేర్పాటు అయిపోతావు, సెపరేట్ అయిపోతావు. సత్యాన్ని బట్టి నువ్వు ఒంటరి వాడివి కూడా కావచ్చు. సత్యాన్ని బట్టి కర్మేలు పర్వతం మీద ఏలియా ఒంటరి వాడాడు. నో ప్రాబ్లం, ఒంటరి వానిదే విజయమైంది. సత్యము నీ పక్షాన ఉంటే, నువ్వు సత్యం పక్షాన ఉంటే విజయము నీదే. 400 మంది చెప్పిన, 400 మంది సవాలుకు సిద్ధంగా ఉన్న, కొన్ని వేల లక్షల మంది కేకలు వేసిన విజయము నీదే. కేకలు వేసినా, సవాళ్ళు స్వీకరించినా సత్యము ఎవరి పక్షాన ఉందో. అందుకని అపోస్తలుడైన పౌలు ధైర్యంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, సత్యము నా పక్షాన ఉండడం వల్ల ఎదిరించడం ఎవరి తరం కాలేదు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. సత్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, సత్యం మనకు శక్తిని ఇస్తుంది. సత్యం యొక్క శక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం. సత్యం యొక్క శక్తి ఏంటి అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ సత్యం యొక్క శక్తి? అది వేర్పాటును కలుగు చేస్తుంది, సెపరేషన్ కలుగు చేస్తుంది. ఏర్పాటు కాదు, వేర్పాటు. వేర్పాటువాదం అని అంటారుగా, విభజనవాదం. వేర్పాటును కలుగు చేస్తుంది. చీకటి వెలుగు కలిసి ఉన్నాయి, దాన్ని వేరుపరిచాడు, సెపరేట్ చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఇటువంటి సెపరేషన్ మనం చూస్తున్నాం. ఇటువంటి సెపరేషన్ కావాలి. చీకటితో మనకు పొత్తు లేదు, చీకటితో మనకు సంబంధం లేదు. మన సంబంధం అంతా వెలుగుతోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచిద్దాం. సత్యం యొక్క శక్తి ఎక్కడంటే, అది మనల్ని వేర్పాటు వాదంలోకని కాదు, వేర్పాటు కలిగిస్తుంది, సెపరేషన్ కలిగిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. జాన్ 8:32. స్తోత్రం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు దేవాలయం దగ్గర చేస్తున్నటువంటి ప్రసంగం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసుకుంటారు. సత్యము అంటే సమాచారం కాదు, సత్యం అంటే వ్యక్తి, సత్యం అంటే యేసు. అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసుకుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది అని అన్నాడు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ అనేటువంటి స్వర్గపు ఆశీర్వాదాన్ని బహుకరిస్తుంది, అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. సత్యం ఏం చేస్తుందంట? సత్యము వచ్చే శవంలాగా ఉంటుందని కాదు, సత్యము వేర్పాటు కలిగిస్తుంది. సత్యము రెండవది విడుదల కలిగిస్తుంది. ఇట్ గివ్స్ డెలివరెన్స్, ఇట్ గివ్స్ లిబర్టీ, గివ్స్ ఫ్రీడమ్. సత్యం చేసేటువంటి పని, ఎవరికి సత్యం ఉందో, లోపల ఉందో, ఆ సత్యము లోపల ఉన్నటువంటి అదృశ్యమైన అపవాది కట్లను తెంపుతుంది. ఆచారపు కట్లను, దాని గురించిన భయం, దీని గురించిన భయం, అంధవిశ్వాసాల కట్లను తెంచుతుంది. అండ్ యూ విల్ నో ద ట్రూత్, అండ్ ట్రూత్ విల్ లిబరేట్ యూ. ట్రూత్ విల్ లిబరేట్ యూ. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకటి, సత్యము వేర్పాటు కలిగిస్తుంది, సత్యం యొక్క శక్తి. రెండోది, సత్యము విడుదల కలిగిస్తుంది. ఇట్ డెలివర్స్ యూ. యూదులారా, మీకు విడుదల కావాలి, ఆచారాల్లోంచి విడుదల కావాలి, మతం నుంచి విడుదల కావాలి. ఈ రోజులో డినామినేషన్స్లోంచి మనకు విడుదల కావాలి, కులాల్లోంచి, ఉపకులాల్లోంచి, ఇంకా వేరు వేరు అభిప్రాయాల నుంచి మనకు డెలివరెన్స్ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలిసిన విషయమే. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 4వ అధ్యాయంలో. మత్తయి సువార్తలోకి మనం వెళ్ళలేదు, కానీ 2 చోట్ల 2 అధ్యాయాల్లో కూడా ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 3-fold టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శోధనలు. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడండి. మిస్టర్ సాటన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే బతుకుతాడని నువ్వు అనుకుంటున్నావు. కాదు అనేటువంటి సంగతి తెలుసు. 40 రోజులు నేను రొట్టె వలన కాదు బతికింది, 40 రోజులు రసం వలన కాదు బతికింది, 40 రోజులు మాంసం వలన కాదు బతికింది, 40 రోజులు నేను వాక్యం వల్ల బతికాను అని ప్రభు ఇస్తున్న సాక్ష్యం మనం చూస్తున్నాం. యేసు మనిషి జీవించడానికి ఆహారం మాత్రమే చాలదు అని వ్రాయబడింది అని సమాధానం చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్టు మాటను తీసుకొచ్చాడు.
ఈ సందర్భంగా మరొక మాట కూడా చూసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, యేసు నీ ప్రభు అయిన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి ఆయన సేవ మాత్రమే చెయ్యి అని వ్రాయబడిందని సమాధానం చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలోని మాట, నీ దేవునికి మాత్రమే మొక్కు, నాకు మొక్కు, నా వాళ్ళకి మొక్కు, వాళ్ళకు మొక్కు, పెద్దోళ్ళకు మొక్కు, దేవదూతలకు మొక్కు, నో, నీ ప్రభువుకు మాత్రమే మొక్కు. 12వ వచనం, యేసు నీ ప్రభు అయిన దేవుణ్ణి పరీక్షించరాదు అని కూడా వ్రాయబడింది అని సమాధానం చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నమాట 3 వచనాలు ప్రస్తావించాడు. ద్వితీయోపదేశకాండం తనకు తెలుసని కాదు, ద్వితీయోపదేశకాండం తాను చదివానని కాదు, అనగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ అధ్యాయము 2 అధ్యాయాల్లోని 3 వచనాలు ప్రస్తావించేసరికి, వాక్యాన్ని ప్రయోగించేసరికి, సత్యాన్ని ప్రయోగించేసరికి, వక్రీకరించినటువంటి సత్యాన్ని, వాస్తవమైనటువంటి సత్యాన్ని, నగ్న సత్యాన్ని ప్రస్తావించేసరికి సాతానుడు పరారయ్యిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయము, సత్యము యొక్క శక్తిని మనం తెలుసుకుంటున్నాం. సత్యము విడుదల కలిగిస్తుంది, విజయం కలిగిస్తుంది. 1 సత్యము వేర్పాటు కలిగిస్తుంది, 2వది సత్యం విడుదల కలిగిస్తుంది, 3వది సత్యము విజయం కలిగిస్తుంది. యేసు ప్రభువుకి విజయం ఇచ్చిన సత్యం నీకు నాకు ఎవరికైనా, అంత్యదినాల్లో ఎవరికైనా, యేసును అనుసరించే ఎవరికైనా సత్యము విజయాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ గివ్స్ విక్టరీ. దేవుని స్తోత్రం, సఫలతను ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది, జయాన్ని ఇస్తుంది. సత్యము జయాన్ని ఇస్తుంది, అబద్ధం జయాన్ని ఇవ్వలేదు. అపజయాన్ని ఇస్తుంది అబద్ధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, సత్యం యొక్క శక్తి. ఈ వాక్యమే సత్యం. సత్యము ద్వారా వారిని ప్రతిష్ఠ చేయి, నా శిష్యుల్ని ప్రతిష్ఠ చేయి, వాళ్ళని కాపాడు అని అడిగిన వాడు, వాళ్ళ లోకం నుంచి తీసుకొని పోమని అడగడం లేదు, వాళ్ళని దృష్టి నుంచి తప్పించుమని అడిగిన వాడు ఇప్పుడు అంటున్నాడు వాళ్ళని ప్రతిష్ఠించుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సత్యం యొక్క శక్తి, ద 4-fold పవర్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యం, వాక్య సత్యం యొక్క శక్తి. 4వ విషయము మనం గమనిస్తే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం గమనిస్తే, స్తోత్రం స్తోత్రం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 1వ అధ్యాయము 22వ వచనం. సత్యాన్ని విధేయతతో ఆచరించడం వల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి, మీ జీవితాలు ధన్యమయ్యాయి, మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సహోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి. మొదటి భాగం, సత్యాన్ని విధేయతతో అనుసరించడం వల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. సత్యము పవిత్రులుగా చేసింది, పరిశుద్ధులుగా చేసింది, విశుద్ధి కలుగు చేసింది, శుద్ధీకరణ కలుగు చేసింది. ద పవర్ ఆఫ్ ది ట్రూత్. 1 ట్రూత్ గివ్స్ సెపరేషన్, సత్యము వేర్పాటు కలిగిస్తుంది. 2వది ట్రూత్ గివ్స్ లిబరేషన్, అనగా సత్యము విడుదల కలిగిస్తుంది. 3వది ట్రూత్ గివ్స్ సక్సెస్ లేదా విక్టరీ. 4వదిగా ట్రూత్ గివ్స్ సాంక్టిఫికేషన్ ఆర్ హోలీనెస్. స్తోత్రం. యోహాను 17:17లో చెప్పినటువంటి పవిత్రీకరణకు 1 పేతురు 1వ అధ్యాయం 22-23 వచనాల్లో చెప్పబడినట్టు పవిత్రీకరణకు లేకపోతే తేడా ఉంది. సాంక్టిఫికేషన్ అన్నప్పుడు సెపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ హోలీనెస్ అంటే అది కాదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అది హృదయ శుద్ధి అనుభవం. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను, స్తోత్రం. 22వ వచనంలో, హ్యావింగ్ యువర్ సోల్స్ ప్యూరిఫైడ్,
your souls purified through your obedience to the truth, resulting in sincere love of the brother and love each other from pure heart fervently. Purified through your obedience to the truth. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచించినట్టు 4 విషయాలు. సత్యం యొక్క శక్తిని గురించి మనం ఆలోచిస్తున్నాం. సత్యము మనకు వేర్పాటును కలుగు చేసిందని, సత్యము మనకు విడుదల కలుగు చేసిందని, సత్యం మనకు విజయాన్ని కలుగు చేసిందని, యేసు కలుగు చేసినట్లుగా సత్యం మనకు విశుద్ధిని అనగా శుద్ధీకరణ కలుగు చేసిందని, పవిత్రతను కలుగు చేసిందని మనం తెలుసుకున్నాం. దయచేసి తలపండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించడానికి ఆమేనని పలకాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు సత్యం యొక్క శక్తిని మేము తెలుసుకోలేకపోతున్నాం. చాలామంది తెలుసుకోవడం లేదు, సాంప్రదాయం వైపే మొగ్గు చూపుతున్నారు. సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా అని భక్తుడు పాడినట్లుగా అది ఎంతైనా వాస్తవం అని అనిపిస్తుంది. సత్యాన్ని, సత్యములో శక్తిని దాచి ఉంచాం. ఒక విస్ఫోటనాత్మకమైన శక్తిని దాచి ఉంచాం. పేలిపోయేటువంటి, బ్లాస్ట్ అయ్యేటువంటి ఒక శక్తిని నువ్వు దాచి ఉంచావు. సత్యము కొరకై మీకు అందరం. సత్యము లోతుగా ఉన్నది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు అనే మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో సత్యము యొక్క 4 విధాలైన శక్తిని గురించి మేము తెలుసుకున్నాం. అది వేర్పాటును కలిగిస్తుందని, అది విడుదల కలిగిస్తుందని, అది విజయాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా అది విశుద్ధిని అనగా శుద్ధీకరణను కలుగు చేస్తుందని మీ వాక్యం ద్వారా విన్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. సత్యముతో మేము సహవాసం, సంబంధం కలిగిన వారమై ప్రభా, సత్యవంతుడితో, సత్యము అనబడిన నీతో మేము సహవాసం చేస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.